అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఓ ప్రశ్న వస్తూ ఉంటుంది. అసలు మనకెందుకు ఎప్పుడూ పూర్తి సంతృప్తి ఉండదు? ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఉపనిషత్తుల ప్రాచీన జ్ఞానంలోకి ఓ ప్రయాణం చేద్దాము. సరే, ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. ఇది మనందరికీ తెలిసిన భావనే కదా. లోపలి ఎప్పుడూ ఏదో ఒక అశాంతి. పర్వతాల్నెక్కాలి, సముద్రాల్ని దాటాలి, మన హద్దుల్ని మనం చెరిపేసుకోవాలి, ఇలా ఏదో ఒక తపన మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అంటే సముద్రం లోతుల్ని కొలవాలని చూస్తాం, ఆకాశంలో సూర్యచంద్రుల్ని అందుకోవాలని ఆశిస్తాం, ప్రపంచంలో ఉన్న అన్ని సరిహద్దుల్ని బద్దలు కొట్టాలి, చివరికి మరణాన్ని కూడా జయించాలి. చూసారా, ఇది పరిమితం నుంచి అపరిమితం వైపు, మరణం నుంచి అమరత్వం వైపు సాగే ఒక అంతులేని ప్రయాణమనమాట. నిజానికి మనమందరం ఈ ప్రయాణంలో ఉన్నవాళ్లమే. ఇలాంటి అన్వేషణలోనే ఉన్న మనల్ని ఉపనిషత్తులు పిలుస్తున్నాయి. ఉత్తిష్టత, జాగరత, ప్రాప్య వరాన్నిబోధత అని. అంటే లెగవండి, మేల్కొనండి, మనం చేస్తున్న ఈ ప్రయాణం యొక్క అసలు స్వరూపమేంటో తెలుసుకోమని హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ గొప్ప అన్వేషణ బయట ఎక్కడో జరగదు. చాలాసార్లు ఇది మనలోనే, మన మనసులోనే ఒక అంతర్గత సంఘర్షణలా, ఒక యుద్ధంలా అనిపిస్తుంది. దీని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రాచీన కథ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మనం కురుక్షేత్ర యుద్ధభూమిలో ఉన్నాం. అక్కడ మన ముందు నిలబడింది శత్రువులు కాదు, మన సొంత కుటుంబ సభ్యులే, మన బంధువులే. మన జీవితాన్ని మార్చేసే ఒక నిర్ణయం తీసుకోవాలి. కాని ఏ దారి ఎంచుకున్నా చివరకు మిగిలేది బాధే. సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు గొప్ప యోధుడు అర్జునుడు. అతని నిరాశ ఎంత తీవ్రంగా ఉందంటే కృష్ణుడితో అంటాడు, కృష్ణా, నాకీ విజయం వద్దు, ఈ రాజ్యం, ఈ సంతోషాలు ఏమీ వద్దు. నా వాళ్లనే చంపి నేను ఎలా సంతోషంగా ఉండగలను అని అంటూ తీవ్రమైన దుఃఖంతో తన గాండీవాన్ని కింద పడేశాడు. అప్పుడు అతని సారథి శ్రీకృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని బోధిస్తాడు. ఆయనేమంటారంటే, తెలివి తక్కువ వాళ్లు తాత్కాలికమైన వాటికోసం ఏడుస్తారు, కాని నిజమైన జ్ఞానులు బతికున్న వాళ్లకోసంగాని చనిపోయిన వాళ్లకోసంగాని దుఃఖించరు. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఏది శాశ్వతమో ఏది కాదో. సరే, మరి జ్ఞానులు చూసే ఆ శాశ్వతమైన నిజమేంటి? ఇక్కడే కృష్ణుడు మన అసలు స్వరూపం గురించి, మన గుర్తింపు గురించి ఒక లోతైన సత్యాన్ని బయటపెడతాడు. ఆయన చెప్పేదేంటంటే, ఆత్మ అంటే మన నిజమైన నేను, దానికి నాశనం లేదు, దానికి పుట్టుకలేదు, చావులేదు. అది ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైనది, ప్రాచీనమైనది. ఈ శరీరం చనిపోయినా సరే ఆత్మను మాత్రం ఎవ్వరూ చంపలేరు. ఈ పునర్జన్మ అనే కాన్సెప్ట్ను చాలా సింపుల్గా, అద్భుతంగా వివరిస్తారాయన. ఎలాగంటే, ఈ శరీరం మనం వేసుకున్న పాత బట్టల్లాంటిది. బట్టలు చిరిగిపోతే ఏం చేస్తాం? పాతవి వదిలేసి కొత్తవి వేసుకుంటాం. ఆత్మ కూడా అంతే. ఒక శరీరాన్ని వదిలి ఇంకో కొత్త శరీరాన్ని ధరిస్తోంది. ఆ శాశ్వతమైన ఆత్మకు ఇదొక మామూలు బట్టలు మార్చుకున్నంత సులభమనమాట. అంతేకాదు, ఆత్మను ఏ ఆయుధమూ ఛేదించలేదు, అగ్ని కాల్చలేదు, నీర్లు తడపలేవు, గాలి ఆరబెట్టలేదు. ఎందుకంటే అది ఈ భౌతిక ప్రపంచానికి, ఈ పంచభూతాలకు అతీతమైనది, శాశ్వతమైనది, ఏ మార్పూ లేనిది. ఓకే, ఇప్పటివరకు ఆత్మ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి అసలు విషయానికొద్దాం. ఈ ఆలోచనే మనల్ని ఉపనిషత్తులు చెప్పిన అత్యంత గొప్ప అంతిమ సత్యం దగ్గరికి తీసుకెళ్తుంది. సరే, ఆత్మ శాశ్వతమైందే అని అంటున్నాం కదా. మరి ఈ విశ్వంతో, అంటే బ్రహ్మం అని పిలిచే ఆ అంతిమ సత్యంతో ఈ ఆత్మకున్న సంబంధమేంటి? ఇదే ప్రశ్న అర్జునుడు అడుగుతాడు. అసలీ బ్రహ్మమంటే ఏంటి అని. దీనికొచ్చే సమాధానమే ఈ మొత్తం వేదాంత తత్వానికి పునాది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సమాధానం ఎంత సూటిగా, ఎంత శక్తివంతంగా ఉందో. మనం బ్రహ్మంలో ఒక భాగమని చెప్పట్లేదు. ఉపనిషత్తులు ఏమంటున్నాయంటే, అహం బ్రహ్మాస్మి, అంటే నేనే ఆ బ్రహ్మాన్ని, నేనే ఆ అంతిమ సత్యాన్ని. అంటే అర్థమేంటంటే, ఆ అంతిమ సత్యమనేది ఎక్కడో ఆకాశంలో ఉన్న దేవుడు కాదు, అది మన ఉనికి యొక్క సారం. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదాని యొక్క సారం కూడా అదే. నేనే బ్రహ్మం, మనమందరం బ్రహ్మమే. ఈ యొక్క చైతన్యమే ఈ మొత్తం అద్భుతమైన విశ్వంగా ఎలా మారిందో
కృష్ణుడు వివరిస్తాడు. ఆయనే అంటాడు, నేనే సూర్యుడిని, నేనే వర్షాన్ని, నేనే అమరత్వాన్ని, నేనే మృత్యువును. ఆ పర్వతం నేనే, ఈ చెట్టు నేనే, ఈ ప్రపంచంలో ఉన్న జీవం, నిర్జీవం అన్నీ నేనే. వావ్! ఇది కదా అసలైన సత్యం. మరి ఇంత గొప్ప నిజాన్ని తెలుసుకోవడం ఎలా? దానికి దారేంటి? ఆశ్చర్యంగా ఆ పద్ధతి చాలా చాలా సింపుల్. చూడండి, ఉపనిషత్తులు ఎప్పుడూ గుడ్డిగా నమ్మమని చెప్పవు. ఈ జ్ఞానం ఏ సిద్ధాంతాలనో గ్రంథాలనో చదివితే రాదు. అది దొరికేది కేవలం నిష్కపటమైన విచారణ ద్వారా, నిజాయితీగా ప్రశ్నించడం ద్వారా మాత్రమే. అంటే అవి మన చేతికి ఒక సాధననిస్తున్నాయి. సో అసలు కీలకమైన విషయమిదే. ముందుకు వెళ్లాలంటే ఉన్న ఏకైక మార్గం ప్రశ్నలు అడగటం. ప్రశ్న కరో. నిజంగా ప్రశ్నించడమంటే బయటనుంచి ఎవరో సమాధానం చెప్తారని ఎదురుచూడటం కాదు. ఎందుకంటే సమాధానం ప్రశ్నలోనే, దాని గర్భంలోనే, అంటే దాని మూలంలోనే దాగి ఉంటుంది. మనం చెయ్యాల్సింది మనలోపల ఇప్పటికీ ఉన్న అవగాహనను తట్టిలేపడమే. సరే, ఈ మొత్తం చర్చ మనల్ని మళ్ళీ మొదటికే తీసుకొస్తుంది. మన సొంత జీవితాల దగ్గరికి, మన లోపల జరిగే సంఘర్షణల దగ్గరికి. కాబట్టి ఈ ప్రశ్నించే పద్ధతిని మొదలుపెట్టాలంటే మనల్ని మనం కొన్ని శక్తివంతమైన ప్రశ్నలు వేసుకోవాలి. ఉదాహరణకి, నా ప్రపంచాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? నా ఆనందానికి కారణం ఎవరు? నా బాధకు రచయిత ఎవరు? అదంతా నేనేనా, లేక ఇంకెవరైనా నా జీవితాన్ని నడిపిస్తున్నారా? ఎందుకంటే జ్ఞానులు చెప్పేది ఒక్కటే, సత్యం ఒక్కటే, కాని దాన్ని చెప్పే మార్గాలు వేరు. కొందరు తత్వశాస్త్రం ద్వారా చెప్తారు, ఇంకొందరు కళ ద్వారా చెప్తారు. కాని అందరూ చెప్పే అసలు సందేశం ఒక్కటే. మన ప్రపంచాన్ని, మన వాస్తవికతను సృష్టించే శక్తి మన లోపలే ఉంది. మరి మన కథకు రచయిత ఎవరు? ఈ ఒక్క ప్రశ్నతో ఉపనిషత్తులు మనల్ని వదిలేస్తాయి. ఆ కలం మన చేతిలోనే ఉందని, మన కథను మనమే రాసుకోవాలని గుర్తుచేస్తూ.